శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారుడకారాయ నమో నమ. మార్చి రాశి ఫలితాలు, పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు, నరసింహ ద్వాదశి అని, ఆమలక పూజ అని అదే రోజున, అట్లానే కామదహనం. ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు, అంటే కీడు అనేది ఇక్కడ కాదు, ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం. ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం. కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి అయి ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుడిని దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం, తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని, అదే వసంతోత్సవంగా చెప్పబడింది. ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది. అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక రకమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి, తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి, ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము. ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం. అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో లక్ష్మీ సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు జరపటం. అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది. కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ఆ యొక్క పాల్గొన మాసంలో, అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని, ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం. అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవతా తీర్థక్షేత్ర దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపబడింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూపమైన నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకున్నాం. వృశ్చిక రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ఏకాదశంలో కేతువు, చతుర్థమందు శని, రవి, తదుపరి పంచమస్థానంలో రవి, పంచమంలో శుక్రబుధ రాహువులు, అట్లాగే సప్తమస్థాన గురువు, అష్టమంలో కుజుడు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చతుర్థంలో రవి శనులు ఉన్నారు. అర్ధాష్టమ శని వీరికి పోతూ కుటుంబంలో కొంత సమస్య పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడుతుంది అని ఆల్రెడీ వీళ్ళకి మార్గం ఏర్పడింది, మళ్ళీ కూడా మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. అట్లానే ఎక్కడైతే వీరికి పంచమ స్థానంలో వృత్తిరీత్యా పేరు తెచ్చుకుంటారో మళ్ళీ వీరికి అత్యధికమైన పేరు లాభాలు చేకూరే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు కానీ, నూతనమైన ఆలోచనలు కానీ, నూతన వ్యాపారంగాల్లో కూడా కొంత పొంతలు తొక్కే అవకాశం ఉంటుంది. బుద్ధిబలం ప్రదర్శిస్తూ మంచి అవగాహన చాతుర్యాన్ని పొందుతారు. అట్లానే రాహు వీరికి పంచమ స్థానంలో కొద్దిగా సంతానం వల్ల చికాకులు కూడా వీడే అవకాశం ఉంటుంది.
అట్లానే సప్తమంలో గురువు ఉండడం వల్ల ఇంకా మంచిదైన మాసంగా గోచరిస్తుంది వృశ్చిక రాశి వారికి. ఇంకా మంచి ఫలితాలు గురువు అందిస్తున్నాడు. సంతాన రీత్యా కూడా అద్భుతంగా గోచరిస్తుంది. అట్లానే వీళ్ళకి సోదరవర్గంతో కూడా కొంత లాభాలు చేకూరే అవకాశం ఉంది. అష్టమంలో గురి ఉండడం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా వ్యాధిన బారిన పడిన వాళ్ళు కానీ జాగ్రత్తగా బయటపడండి. తగిన రీతిలో వాటికి కావాల్సిన ప్రికాషన్స్ అంటే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన రీతిలో తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అట్లానే అష్టమంలో గురి ఉండడం వల్ల కొంత అసిడిటీ కానీ లేదా గుండె దగ్గర మంటలాగా ఉండడం తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లానే కేతువు ఏకాదశ సంచారం వల్ల కేతువు కూడా వీరికి జ్ఞాన మార్గాలు, వైరాగ్యాలు, భక్తి భావన ఏర్పడి తద్వారంగా ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అని ఒక మంచి దృఢమైన నమ్మకాన్ని పొందుతారు. తద్వారా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి రాబోయేటువంటి ఈ యొక్క శని దీర్ఘకాలికమైన సమస్య నుంచి బయటపడేశారు కాబట్టి సంతాన రీత్యా కూడా పంచమంలో మారుతున్నాడు. కాబట్టి ఏదైనా కానీ వీళ్ళకి రాబోయే ఈ మాసంలో ఈ యొక్క మార్చి మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య కవచము చేసుకోవటం, అట్లానే విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల విష్ణు దేవాలయ సంచారం, విష్ణు దేవాలయానికి వెళ్ళి తులసిమాల సమర్పణ వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి వృశ్చిక రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశి వారికి ఏంటనగా ఈ ద్వాదశ రాశి వారికి మార్చి మాసం పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర దశలు కూడా చూసుకొని అదొక 50%, ఇదొక 50%గా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి. తద్వారా ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు. అట్లాగే ఈ ద్వాదశ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో. అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి. యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు, అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు. ఇది అందరూ గమనించాల్సిన విషయం ద్వాదశ రాశి వారు. కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని, తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పారాయణాలు కానీ, స్తోత్రాన్ని వినటం కానీ, శ్రవణం కానీ, నామస్మరణ కానీ, క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాదశ రాశుల వారు. కాబట్టి ద్వాదశ రాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామదహనాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవం అని, ఆ ఉత్సవంలో అన్నీ కూడా దహించుకుపోయి, అంటే మనకు ఉండేటువంటి కోరికలు, అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది. కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు, యశకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుపెడుతున్నాము. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం.